ఎంహెచ్ఎస్ఆర్‌బీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఇంకా స్టాఫ్ నర్స్ వీటన్నిటి రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని మనందరికీ తెలుసు. సో, అందులో నేను గూడా చాలా వెయిట్ చేస్తున్నా. ఇందులో చాలామంది డౌట్స్‌లో కొన్ని డౌట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసిన. మూగబోయిన ఎంహెచ్ఎస్ఆర్‌బీ కొంచెం లేట్ అయింది యాజ్ యూజువల్ రిజల్ట్. మొన్న కండక్ట్ చేసిన జనవరిలో కండక్ట్ చేసిన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. నవంబర్‌లో అయిపోయిన మనకు మాత్రం ఇంకా రాలేదు. సో, వెయిట్ జేయాలి ఎప్పుడు వస్తాయని జెప్పేసి. అభ్యర్థుల జీవితాలతో ఆటలు అంటే సీరియస్‌లీ మనకు ఎప్పుడో ఒకసారి పోస్టులు పడతాయి. ఎప్పుడు రిపీటెడ్‌గా పడవు. 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి అట్లా. పుష్కరానికి ఒకసారి లాగా పడతాయి. అవి గూడా ఇట్లా లేట్‌గా చేస్తే చాలామంది సఫర్ అవుతారు. దానికోసం ఇలా. కనీసం మెరిట్ లిస్ట్ అయినా ఈవెన్ అట్‌లీస్ట్ మెరిట్ లిస్ట్ అయినా ఇస్తే దానికోసం వెయిట్ జేయాలా? లేకపోతే వేరే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలా? ఒక క్లారిటీ వస్తది స్టూడెంట్స్‌లో. సో, అదనమాట. తర్వాత మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని వాట్సాప్ గ్రూప్‌లలో సర్క్యులేట్ అయితున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది స్టూడెంట్స్ వెళ్లి కలిస్తే గోపీచంద్ సార్, చైర్మన్ సార్ ఏం చెప్పిర్రంటే మార్చ్ 8 తర్వాత రిజల్ట్స్ ఇస్తాం పక్కా అని చెప్పేసి హామీ ఇచ్చిరనమాట. మిగతా ఏం నమ్మకండి, లైక్ రిజల్ట్స్ రావు, లేట్ అవుతది, ఇయర్స్ పడతది అట్లాంటివి ఏం నమ్మకండి, మార్చ్‌లో పక్కా ఇస్తాము అని చెప్పేసి చెప్పిర్రంట. తర్వాత ఇంకొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే ఎగ్జామ్ స్కామా, ఫేక్ సర్టిఫికేట్స్‌తో ప్రాబ్లమా అని చెప్పేసి ఇవన్నీ నమ్మొద్దనమాట. ఇవన్నీ ఏమున్నా గానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు గానీ, లేకపోతే డీఎస్ గానీ చూసుకుంటారు. సో, వీటి వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. హోప్ ఫాస్ట్‌గా రిజల్ట్స్ రావాలి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మార్చ్ 8 ఆర్ తర్వాత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, అప్పటిదాకా వెయిట్ జేయాలి. దట్స్ ఆల్. మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి.